గురుగారు ఇప్పుడు కల్కి మూలన అశ్వత్థామ గురించి జిజ్ఞాస మొదలైంది ఈ జనరేషన్కి. అవునండి. అశ్వత్థామ ఎవరు, అశ్వత్థామ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అశ్వత్థామ లాగానే కొంతమంది చిరంజీవులు పురాణ రిఫరెన్స్లు ఉన్న చిరంజీవులు ఇంకా సజీవంగా ఉన్నారని ఒకటి నడుస్తుంది. ఉన్న చిరంజీవులు ఎవరు, ఆ చిరంజీవుల్లో అశ్వత్థామ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది వినాలనుంది, ప్రేక్షకులకి చూడాలనుంది. 10 ఏళ్ల క్రింద అనుకుంటాను సుమారుగా హిమాలయాల్లో ఒక గుహలో రామరామ అనే శాలువా కప్పుకున్న ఒక వానరం కోతి అలా ఒక పుస్తకం పట్టుకుని చదువుతోంది అన్న ఫోటో వైరల్ అయింది. ప్రతి ఇంట్లో ఆ పుస్తకంలో, రామాయణ పుస్తకంలో, ఆధ్యాత్మిక పుస్తకంలో ఆ ఫోటో చేరింది. అది కల్పితం అని తెలిసినప్పటికీ జనాలు నమ్మేశారు. ఎలాగో ఈ చిరంజీవులు అనేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు, కొంతకాలం తర్వాత బ్రతికి వస్తారు, మనల్ని పరీక్షిస్తారు, సహాయం చేస్తారు అని మన పురాణాలు కొన్ని పాత్రలను అలా అట్టిపెట్టాయి. అవి అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు. ఈ 6గురిని ఇంకా ఒకరు ఉన్నారు. అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమాంశ్చ, విభీషణుడు, కృప, పరశురామశ్చ, సప్తైతే చిరజీవిన. ఇది ఒక లిస్ట్. వీళ్ళందరినీ వారి వారి చరిత్రలు మనం గమనిస్తే భగవంతుడి అవతారానికి సహాయంగా తోడ్పడిన వాళ్ళే అయి ఉన్నారు. రాముడు జన్మించాడు, సహాయంగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, విభీషణుడు ఉన్నాడు. అలా ఆ పాత్రలకు సంబంధించి మిగతా అన్ని పాత్రలు ఉజ్జాయింపుగా పరశురాముడు కూడా రాముడికి తన ధనుస్సు అందించినట్లుగా, వైష్ణవ తేజం అందించినట్లుగా శ్రీరామాయణం చెబుతుంది. 6 పాత్రలు ఉపయోగపడ్డాయి. అశ్వత్థామ పాత్ర ఎక్కడా ఉపయోగపడినట్లుగా మనకు పురాణాలలో కనిపించలేదు. ఇప్పుడు ఆ అశ్వత్థామ ఉనికి ఏ అవతారానికి అవసరం? 9 అవతారాలు గడిచిపోయాయి. ఈ 7 చిరంజీవులలో అశ్వత్థామ, బలి చక్రవర్తి వామన అవతారానికి ఎగ్జిస్టెన్స్ నిరూపణ కోసం ఉపయోగపడ్డ చక్రవర్తి, చిరంజీవి. అలాగే వ్యాసుడు పురాణాలని అందించాడు. ఏ పాత్ర తీసుకున్నా గడిచిపోయిన 9 అవతారాలలో ఉపయోగపడినవే. అశ్వత్థామ ఎక్కడా ఉపయోగపడలే. కనుక రాబోయే ఇన్కార్నేషన్ అవతారం కలికి. కాబట్టి ఈ కలికి అవతారానికి ఆ మొదటి స్థితిలో ఎవరైనా అడ్డుపడవచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఉండవచ్చు. కృష్ణుడు పుట్టాలి అంటే సులభంగా పుట్టాడా? కంసుడు లేడు, పుట్టకంటే ముందు చంపి పారేస్తా అంటూ కత్తి పెట్టుకుని తిరిగాడుగా. అలా ఉంటారు. వాళ్ళందరినీ ఆపి కల్కి నిజంగా జీవించడం కోసం సహాయపడే, జోడ్పడే ఈ సప్త చిరంజీవులలో ఎవరైనా ఉన్నారా? అశ్వత్థామ అనే లిబర్టీ వీళ్ళు తీసుకున్నారు. ఎవరి అశ్వత్థామ? కృపాచార్యులు. ఇద్దరు కూడా కవలలు. కృపాచార్యుడు చిరంజీవి, విష్ణు యొక్క అనుగ్రహం కలవాడు. ఆ కృపిని ద్రోణాచార్యుడు వివాహం చేసుకున్నాడు. ద్రోణుడు ద్రుపదుడికి సహాధ్యాయి, క్లాస్మేట్ అనుకుందాం ఈ ఆర్మరీ లేక బాణ విద్య నేర్చుకోవడంలో. కృపికి ద్రోణుడికి సంతానం చాలా కాలం తర్వాత కలిగిన ఆ పిల్లవాడు పుట్టగానే గుర్రం వంటి ధ్వనితో రోదన చేయడంతో దిక్కులు పికెట్టెలాగా, ఏనుగు గుర్రంలాగా, అశ్వము అంటే గుర్రం, శివ అంటే రేపు లేనిది అశ్వము, ఇప్పుడే అనంత వేగంతో ఆ పిల్లవాడు అంత వేగంతో ఉన్నాడు. ఈ గుర్రం వంటి ఉచ్చైశ్రవ ధ్వనితో రోదనం చేశాడు కనుక ఆ పిల్లవాడికి అశ్వత్థామ అన్న పేరు పెట్టారు. పుట్టగానే నెత్తిలో ఒక మణి కూడా ఉన్న కారణం చేత ఆకలి దెప్పులు ఉండేవి కావు. విపరీతమైనటువంటి తీక్ష్ణ శక్తి. అశ్విని నక్షత్రంలో పుట్టాడు ఈ అశ్వత్థామ అని జ్యోతిషం కూడా చెబుతుంది. అశ్విని నక్షత్రం, వేగం, విపరీత వేగం. తోటి బాలుడందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు పాలిచ్చారు. ఇతడికి ఇవ్వడానికి పాలు లేవు. నీళ్లలో పాలు కలిపి ఇచ్చి దరిద్రం చూసి బాధపడిన ద్రోణుడు ద్రుపదుడి వద్దకు వెళితే ద్రుపదుడు నిరాకరించాడు, స్నేహధర్మాన్ని కాదన్నాడు, పొమ్మన్నాడు. దానితో ద్రుపదుడు కౌరవ పాండవులకు విద్య నేర్పడం కోసం భీష్మాచార్యుని చేత అపాయింట్మెంట్ పొంది నియమింపబడి బావిలో పడిన బంతిని దర్భపుల్లతో మంత్రించి వేసి లాగిన కారణం చేత ఆ శక్తి అంతా కూడా ఈ కౌరవ పాండవులు భీష్ముడికి చెబితే అంగీకరించిన తర్వాత ద్రోణుడు వాళ్ళకి పాఠం చెప్పాడు. ఈ పాఠం చెప్పడంలో పక్కనే అశ్వత్థామ, మరో పక్కన అర్జునుడు. సూక్ష్మగ్రాహి అర్జునుడు. నిద్రించే సమయంలో కూడా బాణాలు వేయవచ్చా అన్న ఊహ కలిగింది అర్జునుడికే. భోజనం చేస్తూ ఉంటే లైట్లు పోయాయి, దీపం మలిగిపోయింది, తింటున్నాం తెలుసు కదా,
కాబట్టి చీకట్లో కూడా బాణాలు వేయవచ్చా అని ఆలోచన చేసి ప్రాక్టీస్ చేస్తున్న కారణంగా అర్జునుడే నా అంతట యోధుడు అని నిర్ణయించుకున్నాడు ద్రోణుడు. దాంతో అశ్వత్థామకి కొంత కినుక, కంపారిజన్ ఉంటుంది కదా, Jealousy ఉంటుంది. గురుపుత్రుడు కదా, జలసి. అలాగే కర్ణుడు కూడా ముందు నుంచే దుర్యోధనుడికి స్నేహితుడు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో సాలస్రాంశ నిజోజ్వలత్ కవచుడు, ఇలా చాలామంది వర్ణించారు. నా నేపథ్యం గుర్తు చేశాను. ఈ సినారియాలో ఒకవైపున యువరాజు దుర్యోధనుడు, యువరాజు స్నేహితుడు కర్ణుడు, నిజానికి నేనే రాజును అంటూ ధర్మరాజు, ఇంతమంది మధ్యన ఇంత జ్ఞానం ఉండి కూడా నాకు ఐడెంటిటీ లేదే అని బాధపడేవాడు గురుపుత్రుడు అశ్వత్థామ. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో విదురుడికి సహాయకుడిగా ఉన్నాడు ఈ అశ్వత్థామ. బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధం ఆరంభమైన తర్వాత తన తండ్రిని, ద్రోణాచార్యుడిని, దృష్టద్యుమ్నుడు కిరాతకంగా సంహారం చేసిన సమయంలో అప్పుడు రంగంలోకి వచ్చాడు ఈ అశ్వత్థామ. నారాయణాస్త్రం వేశాడు. ఆ అస్త్రం వేస్తే అసలు ఎవరు మేలకూడదు, కానీ 1,00,000 అక్షౌహిణుల సైన్యం మాత్రమే నశించిపోవడంతో కృష్ణార్జునులు కూడా అయిపోయారు అని ఆనందపడ్డాడు. కానీ సైన్యం అంతా పోయింది. మధ్యలో రథంలో కృష్ణార్జునుడు కనిపించడంతో నాకంటే మించిన మాయ ఏదో ఉంది అని తల వంచుకుని వెళ్ళిపోయాడు ఈ అశ్వత్థామ. అశ్వత్థామను సాత్యకి, కృష్ణుడి సోదరుడు, అతడు కూడా ఓడిస్తాడు యుద్ధరంగంలో. పలుమార్లు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది 18 రోజుల యుద్ధం. 10 రోజుల భీష్ముడి అనంతరం, 5 రోజుల ద్రోణుడి అనంతరం, 2.5 రోజుల కర్ణపర్వం తర్వాత శల్యపర్వం, సౌప్తిక పర్వంలో సంపూర్ణంగా మనకు అశ్వత్థామ విశ్వరూపం కనిపిస్తుంది. అశ్వత్థామ ఈ దుర్యోధనుడికి ఎలా సహాయపడ్డాడన్నది తెలుసుకోవాలి. తండ్రి చనిపోయాడే అన్న దుఃఖం. పాండవులంతా కృష్ణుడిని అడ్డు పెట్టుకొని భీష్ముడిని పడేశారు. మరణమే లేదు అన్న భీష్ముడు పడిపోయాడు అంపశయ్య. మరణమే లేదు అన్న తన తండ్రి కూడా అంతమయ్యాడు. కృపాచార్యుడు యుద్ధం చేయను సరిగా, మరి ఎలా? తానే మిగిలాడు చిరంజీవిగా. సహజ కవచ కుండలాలు గల కర్ణుడు కూడా అవి పోగొట్టుకొని శక్తిహీనుడయ్యాడు, చనిపోయాడు. అంటే తన స్నేహితుడైన దుర్యోధనుడికి ఇక విజయం లభించే అవకాశమే లేదా, తలడిల్లిపోయాడు. కృతవర్మ, కృపాచార్యులు, అలాగే అశ్వత్థామ, ఈ ముగ్గురు కూడా ఎక్కడైతే దుర్యోధనుడు పడిపోయి ఉన్నాడో శమంత పంచకం ఆ మడుగు దగ్గరికి వచ్చారు. అది కూడా అన్యాయమైన యుద్ధం. యుద్ధరంగంలో గదాయుద్ధం చేసే సమయంలో నాభి దిగువన గదతో ప్రహారం చేయకూడదు. భీముడు చేశాడు. ఏమైనా అంటే ప్రతిజ్ఞ చేశాను కదా అంటాడు. జడ్జిగా ఉన్న బలరాముడు కూడా గదాయుద్ధ నిపుణుడు ఏం చేయలేక వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇటువైపు కృష్ణుడు సపోర్టివ్గా ఉన్నాడు కదా. దాంతో ఇప్పుడు అశ్వత్థామకు తన దుఃఖాన్ని, తన దిగులును, తండ్రి వెళ్ళిపోయాడే అనేటటువంటి ఒంటరితనాన్ని, వీటిని దాచడం కోసం ప్రభుభక్తి. ఏ పక్షంలో తన తండ్రి యుద్ధం చేశాడో ఆ పక్షానికి విజయం చేసే అవకాశం ఏదైనా ఉందా, ఇప్పుడు లభించింది. ముగ్గురు వెళ్ళారు. రాత్రంతా ఆలోచన చేశారు. రథాన్ని సిద్ధం చేస్తున్నాడు అశ్వత్థామ. ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు కృతవర్మ. అపాండవం చేస్తానన్నాడు అశ్వత్థామ. అంటే పాండవులందరినీ ఈ రాత్రి సంహారం చేస్తాను. వెళుతూ ఉండగా పాండవ శిబిరం వద్ద ఒక నల్లటి క్షుద్ర రూపం కనిపించింది. అనేక చేతులతో, సర్పాలతో. రుద్రుడే, ఈశ్వరుడే. అశ్వత్థామ రుద్రాంశ సంభూతుడు. జపం చేశాడు, స్తోత్రం చేశాడు. ఆ రుద్రుడే అశ్వత్థామలో ఆవేశించాడు. తన త్రిశూలాన్ని ఖడ్గంగా మార్చి అందించాడు. దానితో అశ్వత్థామ శృతివింధ్యుడు మొదలైనటువంటి ఉపపాండవులను, దృష్టద్యుమ్నుని గుద్ది పాండవ శిబిరాలలో మిగిలిన సమస్త సైన్యాన్ని లేకుండా అంతం చేసి అపాండవం చేశాను అన్న వార్తను దుర్యోధనుడికి చెప్పి ఆనందపరచి మౌనంగా తపోవనాలకేసి వెళ్ళిపోయాడు. కానీ తెల్లవారి పుత్రులు చనిపోవడంతో ద్రౌపది విలపించింది. భీముడు అశ్వత్థామను పట్టుకొస్తాను అని పరిగెత్తాడు. కృష్ణుడు ఆ భీముడిని ఆపే ప్రయత్నం చేశాడు. ఎందుకని? అశ్వత్థామ దగ్గర ఇంకా అస్త్రాలు ఉన్నాయి, భీముడు అయిపోతాడు. కానీ భీముడు వినలేదు, వెళుతున్నాడు. దానితో అర్జునుడు, కృష్ణుడు ఇద్దరూ వెంట వెళ్ళారు. వెనుదిరిగి చూశాడు అశ్వత్థామ.
ఏం చేయాలో తోచలేదు. కృష్ణుడున్నాడు, భీముడు వస్తున్నాడు, అర్జునుడు కనిపించాడు. అక్కసు పట్టలేక ఆగ్రహంతో బ్రహ్మాస్త్రం సంధించాడు. ఆ బ్రహ్మాస్త్రానికి విరుగుడిగా మళ్ళీ బ్రహ్మాస్త్రాన్నే అర్జునుడు వేశాడు. ఇలా పరస్పరం బాణాలు వేసుకోవడంలో భీముడిని రక్షించుకోగలిగాడు అర్జునుడు. ఓడిపోతున్నాను అన్న కోపం మరింత పెరిగిపోయిన అశ్వత్థామ చిట్ట చివరి వెపన్ బ్రహ్మశిరో నామక అస్త్రం అది వేశాడు. ద్రోణాచార్యుడు అర్జునుడికి అన్ని విద్యలు చెప్పాడు, కానీ ఈ ఒక్క బ్రహ్మశిరో నామక అస్త్రం అనే దాన్ని ఎప్పుడు ఇచ్చాడు అంటే, ద్రుపదుడిని బంధించి తనకు అప్పగించిన సమయంలో ఈ అస్త్రాన్ని ప్రేమగా ఇచ్చి, నాయనా అర్జున, పొరపాటుగా కూడా ఈ అస్త్రాన్ని సంధించకు, ఆటం బాంబులాగా ఇది ప్రయోగిస్తే 12 సంవత్సరాల పాటు 100 యోజనాల మేరంలో గడ్డి కూడా మొలవదు, వర్షాలు కూడా పడవు, విధ్వంసం కల్లోలం. అది తెలుసు కాబట్టి అర్జునుడు ఇన్ని రోజుల యుద్ధంలో ఏనాడు ఉపయోగించలేదు. ఇప్పుడు కృష్ణుడు చెప్పడంతో అశ్వత్థామ వేసిన ఆ బాణాన్ని ఆపడం కోసం ప్రయోగించవలసి వచ్చింది. దాంతో అశ్వత్థామ పరాజితుడయ్యాడు. అందరూ విలపించారు. కృష్ణుడు అప్పుడు ఏమన్నాడంటే, ఏ బాణం వేయకూడదో అది వేశావు, ప్రజాక్షేమం కాదు ఇది, ప్రజలకు దుఃఖం కలిగించే, క్షామం కలిగించే ప్రయత్నం, ఇది దుర్మార్గం. కనుక 3000 సంవత్సరాల పాటు నీవు ఇలాగే రోగాలతో, నొప్పులతో, గాయాలతో బాధపడుతూ జీవించాలి, బ్రతికి ఉండాలి. ఇతడు గురుపుత్రుడు, సంపరాదు, శిరస్సులో ఉండే మణిని తీసుకొని పంపించండి అని చెప్పడంతో భీముడు ఆ మణి తీసుకొని ద్రౌపదికి అందించాడు. ఓకే. ఆ ద్రౌపది ఆ మణిని నేనేం చేసుకోను, ధర్మరాజా మీరు చక్రవర్తి, మీరు మీ శిరస్సును ధరించండి అంటూ ధర్మరాజుకు ఆ మణి ఇవ్వడంతో ధర్మరాజు ఆ మణిని కిరీటం పైన ధరించాడు. నొప్పులతో, గాయాలతో బాధపడుతున్న అశ్వత్థామ ఆ యుద్ధరంగాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కండిషన్ ఏంటి అంటే, 3000 సంవత్సరాల కాలం పాటు మహాభారత యుద్ధం జరిగి నేటికి 3137 సంవత్సరాల కాలం గడిచింది అని మనకు మఘా నక్షత్ర కదలికల కారణంగా లెక్క పెట్టుకోగలుగుతున్నాం. భీష్ముడు అంపశే మీద పడ్డ సమయంలో కనిపించిన మఘా నక్షత్ర వర్ణన భారతంలో ఉంది. ఈ ఇయర్స్ కల్కి 2898 అని కానీ, లేదా 5000 ఇయర్ AD అని కానీ, ఇది ఎలా ఇయర్స్ ఎలా కనిపెట్టారు? కలియుగం ఎప్పుడు ఏమిటి? ఇదిగో మఘా నక్షత్రం ఆధారం. ఓకే. దాంతో అశ్వత్థామ ఇలా వెళ్ళిపోయాడు, ఆ మణి ఇక్కడ చేరింది. ఇలా చెప్పుకోవాలి అశ్వత్థామ కథ అంతా కూడా. బలం ఉండి, తన తండ్రి గురువు, అధికారి అయి ఉండి, చాలా చాలా మానసికమైన కష్టాలలో, దిగులుతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఒక రకంగా చెప్పుకోవాలి, శక్తి ఉండి కూడా ప్రదర్శించే వీలు లేదు. క్షత్రియ ధర్మంగా కర్ణుడు, దుశ్శాసనుడు, సాత్యకి, శల్యుడు ఎవరెవరో పరాక్రమాలు చూపిస్తూ ఉంటే, అయ్యో ఇంత శక్తి ఉండి నేను నిరర్ధకంగా ఉన్నానే అని అశ్వత్థామ చాలాసార్లు బాధపడతాడు. ఇది మహాభారతంలో అశ్వత్థామ పాత్ర ప్రత్యేకత.